సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. జీవనయానం అనే శీర్షిక ద్వారా శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 42వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై సెషన్ 42 ఆన్ జీవనయానము. నాకు ఆంగ్లంలో షార్ట్ ఫామ్స్ అక్రానిమ్స్ అంటాము, అవి చేయడం నాకు ఒక సరదా అది జీర్ణించుకుపోయింది కూడా. కొన్ని విషయాలు జీర్ణించుకుపోవాలి, మంచి విషయాలన్నీ ఇంబైబ్ అంటాం మనము ఇంగ్లీష్లో, IMBIB, ఇంబైబ్ అయిపోవాలి. అంటే దే షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ అండ్ మైండ్, ఆల్ గుడ్ థింగ్స్. ఎట్ ద సేమ్ టైం అవి మీకు అనుకూలంగా ఉండాలి, ప్రతికూలంగా ఉండొద్దు. కొన్ని మంచి విషయాలు కూడా అందరికీ పడవు. సో మంచి విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి మీకు సరిపడే మంచి విషయాలని మీరు ఇంబైబ్ చేసుకోవాలి. మీరు యూ షుడ్ ఓన్ దెమ్. వాటిని సొంతం చేసుకోవడము, వాటిని మీ శారీరక మానసిక దీంట్లో ఒక భాగంగా ఏర్పరచుకోవడము. దిస్ ఈజ్ వన్ థింగ్. మై షార్ట్ ఫామ్ ఈజ్ FS మోలీ, MOLY మోలీ, FS మోలీ. ఈ క్యాపిటల్ లెటర్స్లో FS మోలీలో ఫస్ట్ 7 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అనేసి వచ్చేస్తుంది. ఫస్ట్ 7 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్. అక్కడ ఉన్నాం మనము. స్టక్అప్ అని ఇంగ్లీష్లో పదము. అంటే ఎక్కడైనా చాలాసేపు అక్కడే ఉండి ముందరికి తెమలలేకపోతే కొన్ని భాషా పదాలు కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. కొన్ని పాత పదాలు తెముల్తలేరు అంటారు. ఇది పదం చాలా మందికి తెలియకపోవచ్చు. తెమలం అంటే యు ఆర్ నాట్ మూవింగ్ ఫర్దర్, ఉన్న చోటనే ఉన్నావు, యు ఆర్ డిలేయింగ్ అనేసి తెమలనియరు ఇట్లా అంటుంటారు. నాకు లక్కీగా నేను మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాల్లో, బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర, ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఐ హ్యావ్ విజిటెడ్. నేను ఇండియన్ బ్యాంక్లో ఇంటర్నల్ ఆడిటర్గా, ఇన్స్పెక్టర్గా పనిచేయడం వలన బ్రాంచ్ ఆడిట్స్లో, సో అన్ని మాండలికాల, ఉభయ రాష్ట్రాలు, 3 ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, ఇవన్నీ ఏరియాస్ నేను తిరగడం చేత ఏ పదం చెప్పినా కూడా, ఏ యాస మాట్లాడినా కూడా ఈ పర్టికులర్ యాస అనేటువంటి ఒకటి గమనింపు వస్తుంది. ఇవన్నీ కూడా మనకి తెలియకుండానే మన ఆనందానికి, మన ఆరోగ్యానికి ఏ జీవితంలో మనకు కావాల్సినవి ఇవే. ఒకటి ఆరోగ్యము ప్రాథమికంగా. ఏదైనా 2 భాగాలు, ఆరోగ్యం కూడా 2 భాగాలు, మానసిక, శారీరక. ఈ 2 ఆరోగ్యాలు పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. అయితే కొన్ని మన కంట్రోల్లో ఉంటాయి, మన నియంత్రణలో ఉంటాయి, మన పరిధిలో ఉంటాయి. కొన్ని విషయాలు మన నియంత్రణలో, పరిధిలో ఉండవాటి గురించి మనం ఏం చేయలేం. కానీ మన పరిధిలోకి తెచ్చుకునే అవకాశం ఉన్నాయి, తెచ్చుకోవాలి. రెండవది, ఈ ఆరోగ్యము, ఆనందము అన్నప్పుడు కనీసము మన ఆరోగ్యాన్ని మనం చెడగొట్టుకోవద్దు. చేతులానంగా శివుని పూజింపనేను అనేసి ఒక పద్యం ఉంది. చేతులతోని మంచి పనులు చేయాలి, చెడు పనులు చేయొద్దు. చేతులతోని ఏది తాకాలనో అదే తాకాలి, ఏది తాకకూడదో అది తాకకూడదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఈ విషయాన్ని చాలా డెప్త్లో అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎవరిని వాళ్ళు ముట్టుకోవడం కూడా చాలా తప్పు. పర్టికులర్లీ పరలింగ ఇది ఇప్పుడు షేక్ హ్యాండ్ ఫ్యాషన్ అయిపోయింది, కానీ చేతులు జోడించి నమస్తే పెట్టొచ్చు. ఆర్మ్ లెంత్ డిస్టెన్స్ అంటాం, ALD. అంటే మనకు భగవంతుడు శరీర నిర్మాణంలో ఏ అవయవము ఎందుకు ఇచ్చాడు అనేది మనం దాని మీద కొంచెం ఒక దీర్ఘమైనటువంటి ఆలోచన చేసి విషయం కనుక్కోవాలి. ఆర్మ్ లెంత్ డిస్టెన్స్, ఒక చెయ్యి ఇట్లా చాపితే మనం ఇట్లా చుట్టూ తిరిగినప్పుడు అది మన పరిధి ఫిజికల్గా. అంటే ఆ మాత్రం ఉండాలి. దీన్ని వీసే సేఫ్ డిస్టెన్స్ ఆల్సో. దీన్ని మన ప్రమాదాల నుంచి కూడా తప్పిస్తుంది. అంటే ఫిజికల్ ప్రమాదాలు నుంచి తప్పిస్తుంది. ఏదన్నా మనకి పడుతుంది అనుకోండి, మీరు కొంచెం దూరంలో అంటే పైనుంచి ఏమైనా పడితే మీ పక్కన పడుతుంది, మీ నెత్తి మీద పడుతుంది. సో దిస్ సేఫ్ డిస్టెన్స్ ఈజ్ అనదర్ థింగ్. మన చేతులతో మన ఆరోగ్యాన్ని ఎలా చెడగొట్టుకుంటున్నాము అంటే,
మీరు సంతోషంగా లేకపోయినా కూడా మీ ఆరోగ్యం చెడిపోతుంది. రెండిటికి అవినాభావ సంబంధం ఉంది. ఆనందానికి ఆరోగ్యం ఉంది. మీరు ఎప్పుడు ఆనందంగా ఉండండి, ఆరోగ్యం ఆటోమేటిక్గా కాస్తో కూస్తో ఇంప్రూవ్ అవుతుంటుంది. బిట్ బై బిట్, ఇంచ్ బై ఇంచ్ ఎంతో కొంత ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఎప్పటికే వాట్ యు కాల్ విచారంలో ఉన్నారనుకోండి, ఉన్నదానికి లేని దానికి అసలు మనం దేనికి విచారపడాలి అనేటువంటి ఒక తాత్విక ధోరణి ఉన్నది. ఇది ఉన్నదే టెంపరీ లైఫ్. మనం యావరేజ్గా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండియాలో 72 ఏళ్ళు, మన దేశం దీని ప్రకారము. లేదు మీరు అధిగమించి బతికినా కూడా 80 ఇయర్స్. 80 ఇయర్స్ తర్వాత మీరు ఫిజికల్లీ మెంటల్లీ ఎప్పుడైతే వీక్ అయిపోతారో బతికినా బతకపోయినా కూడా ఒకటే విషయం, జీవచ్ఛవము. జీవచ్ఛవం అనేటువంటి పదం వాడుతుంటాము. నాకు ఈ కొన్ని పర్టికులర్లీ మదర్ టంగ్ తెలుగు నాది, కానీ ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్. ఎన్ని ఎక్కువ భాషలు వస్తే అంత మంచిది. తెలుగు, హిందీ, ఇంగ్లీషే కాకుండా ఇంకొక 2 భాషల్లో సంస్కృతం కూడా నాకు సుమారుగా అర్థమవుతుంది. ప్రావీణ్యం లేకపోయినా కూడా అర్థమవుతుంది. నేను సంస్కృతంలో కూడా సంస్కృత ప్రచార సభ వాళ్ళది మనకి సురభారతి అని ఉస్మాన్ యూనివర్సిటీ బిగినింగ్లో ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన ఉంటుంది, సురభారతి అనేసి. అక్కడ వాళ్ళు కూడా క్లాసులు కండక్ట్ చేస్తుంటారు. సురభారతి కాకుండా సంస్కృత పరిషత్తుది ఒకటి కార్యాలయం, ఆల్ ఇండియా బాడీ మనకి మణికొండలో ఉంటుంది. వాళ్ళది ప్రవేశ, పరిచయ, ప్రబోధ సంథింగ్ 4 లెవెల్స్ ఆఫ్ ఎగ్జామ్స్. అవి కూడా నేను చదివి పాస్ అయ్యాను. ఎగ్జామినేషన్ పాస్ అవ్వడం పెద్ద విషయం కాదు, నాలెడ్జ్ ఉండాలి. నాకు ఎగ్జామ్ అయితే పాస్ అయ్యాను, కానీ అంత నాలెడ్జ్ లేకపోయినా కూడా భారతీయ భాషలోనే కాదు, ప్రపంచంలో ఏ భాషలో అయినా కూడా మీకు మూలం సంస్కృతంలోనే దొరుకుతుంది మీరు ఒకవేళ ఇది చేస్తే. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత సంస్కృతము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. 5వ భాష మనం స్థానికంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కూడా ఆ రకంగా ఉండాలి. అంటే ఆ లోకల్ భాష వచ్చి ఉండాలి. జపాన్లో ఉంటే జపనీ, జర్మనీ ఉంటే జర్మనీసు, మన ఇండియాలోనే డిఫరెంట్ భాషలు ఉన్నాయి. గుజరాత్లో ఉంటే గుజరాతీ, మహారాష్ట్రలో ఉంటే మరాఠీ, ఇవి రావాల్సిన అవసరం ఉన్నాయి. ఇవి పంచభాషా సూత్రం నేను చెప్పేది. సంస్కృతము, ఆంగ్లము, హిందీ, లోకల్ స్థానీయ భాష ప్లస్ మాతృభాష. మాతృభాష మనకు వచ్చు కదా, మదర్ టంగ్, చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గర నేర్చుకున్నా కదా అంటే అది ఓకే. నేను ఎందుకు ఇది ఉదాహరిస్తున్నానంటే, పుట్టంకిస్తున్నానంటే, మాతృభాషలో కూడా మనకి ఉండాల్సినంత ప్రావీణ్యము లేదు. మనకంతా ఈ మోడర్న్ లాంగ్వేజ్, షార్ట్ కట్ లాంగ్వేజెస్, మమ్మీ డాడీ లాంగ్వేజెస్ ఇవి ఎక్కువ ఉన్నాయి. ఇవి ఉండొద్దని కాదు, నాట్ ఇట్ ద కాస్ట్ ఆఫ్ దట్. మన పారంపరిక సాంప్రదాయక దాన్ని వదిలి కొత్తదాన్ని పట్టుకోవద్దు. అంటే ట్రెడిషన్ను మెయింటైన్ చేస్తూ మోడర్నిటీ ఫైన్, నాట్ లీవింగ్ ద మోడర్నిటీ, నాట్ లీవింగ్ ద ట్రెడిషన్ అండ్ క్యాచింగ్ ద ఈజ్ దన్. సో ఐ వాస్ టాకింగ్ అబౌట్ ద ఆరోగ్యము. అండ్ మనంతట మనము చేతులారా ఆరోగ్యం ఎలా జరిగిపోతుందంటే బికాస్ ఆఫ్ ద బ్యాడ్ కంపెనీ. బీసీ బిఫోర్ క్రైస్తు, ఏసీ ఆఫ్టర్ క్రైస్తు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ బిఫోర్ క్రైస్తు, ఆఫ్టర్ క్రైస్తు అన్నప్పుడు కూడా ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ఎనీ ఇజం, ఎనీ ఐటీవై అంటాము, ప్లూరాలిటీ, డ్యూయాలిటీ, క్రిస్టియానిటీ, లేకపోతే ఇజం, హిందూయిజం, ఇంకో ఇజం. నేను దేనికి వ్యతిరేకం కాదు. తటస్థ నాన్ అలైన్మెంట్ మూమెంట్ అనేసి ఇండియా ఒకప్పుడు, అంటే రెండు శక్తులకి సమాన దూరంలో అమెరికా అండ్ రష్యా, దోస్ డేస్ దే వర్ కన్సిడర్డ్ టు బి ద గ్రేట్ ఫోర్సెస్. సో ఎవరి దగ్గరికి పోయినా కూడా ఒక మొట్టికాయ పడకుండా ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము. సో ఐఎమ్ ఆల్సో నాట్ అగైనెస్ట్ ఎనీథింగ్. కానీ మనకి మహాభారతం ఉంది కదా, మన టైం జోన్ని బిఫోర్ మహాభారత్ అండ్ ఆఫ్టర్ మహాభారత్ అని పేర్కొనొచ్చు కదా. ఈ ఏసీ బీసీ కన్నా 25,000 బిఫోర్ మహాభారత్, 5,000 years బిఫోర్ మహాభారత్, 1,000 years ఆఫ్టర్ మహాభారత్. మన కొలమానము మనం ఏర్పరచుకోవచ్చు కదా అనేది ఐఎమ్ జస్ట్ షేరింగ్ ఏ థాట్ విత్ యూ. ఇక్కడ నేను బ్యాడ్ కంపెనీ నుంచి బీసీ షార్ట్ ఫామ్లో నుంచి బిఫోర్ క్రైస్ట్ దాంట్లో దొరికాను. సో బ్యాడ్ కంపెనీ మనకి తెలుసో తెలియకనో బ్యాడ్ కంపెనీలో దూరితే లైఫ్ మిజరబుల్ అవుతుంది. ఆ తర్వాత బ్యాడ్ కంపెనీ బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ బ్యాడ్ కంపెనీకి వచ్చే అవకాశం తక్కువ. కానీ బిఫోర్ ఉండే బ్యాడ్ కంపెనీ ఫ్రెండ్స్ ఆర్ వాట్ ఎవర్ ద సో కాల్డ్ ఫ్రెండ్స్, దే ఆర్ నాట్ ఫ్రెండ్స్ ఇన్ రియల్ టర్మ్స్. పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు దే విల్ బి ఇంటర్ఫియరింగ్.
అది వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. బ్యాడ్ కంపెనీతోని ఇవాళ మార్నింగ్ న్యూస్ పేపర్లో కూడా వచ్చింది ఈనాడులో, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్, అగైన్ షార్ట్ ఫామ్ లో SAD, సాడ్. ఈ రెండు కూడా సాడ్. స్మోక్, సిగరెట్ తాగడం. మనకి ట్రెడిషన్లో ఏముంది, అగ్నిహోత్రి, అది ఒక టైటిల్ కూడా ఉంది. డైలీ అగ్ని పూజ చేసేవాడు. వీళ్ళు అగ్ని పూజ చేయడం దేవుడెరుగు, అది ఎట్లాగో చేయట్లేదు. ఇప్పుడు కరెంట్ పుణ్యమా అనేసి మనం దీపం వెలిగించడం అనేటువంటిది ఏం లేదు. ఇది కరెంట్ మీద దీపం అనుకోవచ్చు, అది వేరే సంగతి. ఈ సిగరెట్ కావాల్సిన ఏమిటిది, బీడీ, అంటే డబ్బులు తక్కువ ఉంటే బీడీ, డబ్బులు ఎక్కువ ఉంటే సిగరెట్, ఇంకా ఎక్కువ ఉంటే సిగార్. 3 స్టేజెస్: బీడీ, సిగరెట్, సిగార్. వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు కాలుస్తుంటారు. ఇదంతా ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. దీంతో పాటు డ్రింక్. జీవితంలో మనల్ని ఎవరిని ఉద్ధరించరు. ఇది ఫండమెంటల్ గా అండర్లైన్ చేసి నోట్ చేసి పెట్టుకోవాలి. స్వ ఉద్ధరణ, స్వ ఉత్సాహము. మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. మనకే ప్రోత్సాహము ఉంది, స్వోత్సాహము. స్వ ఉత్సాహము, స్వోత్సాహము. మనంతట మనమే ఉత్సాహంగా, ఉల్లాసంగా, వీలైనంత వరకు మనము నవరసాల్లో జీవిస్తుంటాము. అరిషడ్వర్గాన్ని కూడా వదిలిపెట్టలేము. కానీ వదిలిపెట్టలేని చెడు విషయాలన్నీ తక్కువలో తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. టోటల్గా ఎలిమినేట్ చేయడానికి కుదరకపోయినా కూడా మంచి విషయాలు ఎంత ఎక్కువైతే అంత పెట్టుకోవాలి. ప్రోత్సాహం ఇతరులు ఇచ్చేది, స్వోత్సాహం మనంతర మనం డెవలప్ చేసుకునేది. దట్ మనం ఇంగ్లీష్లో వేసే సెల్ఫ్ మోటివేటెడ్. మీరందరూ చెక్ చేసుకోండి. మీరు అంటే నేనేదో చెప్తున్నా మీరు వింటున్నారని కాదు. మీరు కానీ మీ కుటుంబ సభ్యులు, మిత్రులతోని ఈ పాయింట్ షేర్ చేసుకోవడం ఏంటంటే, 0 to 10 లెవెల్లో మీరెంత సెల్ఫ్ మోటివేటెడ్గా ఉన్నారు, ఎంత వేరే వాళ్ళు ఎవరైనా నన్ను ప్రోత్సహిస్తే బాగుండు, మెచ్చుకుంటే బాగుండు. పవర్ ఆఫ్ మోటివేషన్ కూడా ఉంది. వేరే వాళ్ళు మన పవర్ ఆఫ్ ప్రేజ్, వేరే వాళ్ళు మనల్ని కొంచెం మెచ్చుకుంటే కనుక వి విల్ ఫీల్ హ్యాపీ. అది నేను కాదనట్లేదు. కానీ నిన్ను నువ్వే మెచ్చుకో, టాటా నివర్ బ్యాక్. నిన్ను నువ్వే ప్రోత్సాహపరుచుకో, నిన్ను నువ్వే మెచ్చుకో. 95% 90 to 95 ఆ పద్ధతిలో ఉండాలి. ఒక 5-10% ఎక్స్టర్నల్ మోటివేషన్ కోసం చూస్తే తప్పేం లేదు. జనరల్గా ఎక్స్టర్నల్ మోటివేషన్ కూడా హ్యుమానిటీలో ఒక పార్ట్, అది ఉంటుంది. ఎవరన్నా మంచి పని చేస్తే మనం డెఫినెట్గా చప్పట్లు కొడతాము, ఆరు మెచ్చుకుంటాము. ఒక వర్డ్ ఆఫ్ అప్రిసియేషన్ చెప్తాం, మీరు బాగా చెప్పారండి, బాగా మాట్లాడారు, బాగా ఆడారు, వాట్ ఎవర్ ఈజ్ ద థింగ్. కానీ మనం దానికోసమే అర్రులు చాచి, ఇటువంటి పదాలన్నీ నాకు స్ఫురించినప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఆనందం కలుగుతుంది. అర్రులు చాచి దానికోసమే చూడకుండదు. యూ షుడ్ బి హైలీ సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్. హైలీ సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్. లిటిల్ ఎక్స్టర్నల్ అప్రిసియేషన్ ఓకే, అది ఆటోమేటిక్ వస్తుంది. ఎప్పుడు మనం మంచి పని చేసినప్పుడు, ఏదో ఒక రకమైన మంచి పని మనం చేసినప్పుడు ఆటోమేటిక్గా యూ విల్ గెట్ ద అప్రిసియేషన్ ఆఫ్ అదర్స్. సో యూ షుడ్ సే, యూ షుడ్ నాట్ ఎంటర్, అంటే కొన్ని డేంజర్ జోన్స్లోకి ఎంటరే కావద్దు. ఎంట్రీ ప్రొహిబిటెడ్ అంటే నేను ఇది వర్చువల్గా చెప్తున్నా. దేర్ ఆర్ సమ్ ఎంట్రీ ప్రొహిబిటెడ్ ఏరియాస్. వీ షుడ్ నాట్ గో. వేరే వాళ్ళు పోతుంటే వాళ్ళ కర్మ, వాళ్ళ నైసర్గిక పరిస్థితులు ఎలా ఉన్నాయో అది మనకు అనవసరం. సో ఆల్వేస్ సే నో టు, ఆల్వేస్ సే నో టు. SANT, some. ఆల్వేస్ సే నో టు. దేనికి నో చెప్పాలి? ఆల్ బ్యాడ్ థింగ్స్, పర్టికులర్లీ స్మోక్ అండ్ డ్రింక్. దెన్ యాంగర్, కొన్ని లక్షణాలు. కోపం రావడం మనిషికి సహజము. నేను మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ అంటాను. ఇవి ఫిజిక్స్లో పదాలు. బాయిలింగ్ పాయింట్ ఆర్ కెమిస్ట్రీలో మెల్టింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క లెవెల్లో ఉంటాయి. కొన్ని చాలా హయ్యర్ సెంటీడిగ్రీస్, కానీ అవి ఉడకవు. కొన్ని ఇమీడియట్గా బాయిల్ అవుతాయి. మీరు యాజ్ ఎ పర్సన్, ఇక్కడ బాయిలింగ్ అంటే నేను కోపానికి ఆల్టర్నేటివ్గా తీసుకుంటున్నాను. వేరే వాళ్ళు కొద్దిపాటి ప్రొవొకేషన్, కొంచెము ప్రొవోక్ చేయడం అంటాం కదా, కొంచెం ప్రొవోక్ చేయడానికి కోపానికి వస్తారు. అంటే బాయిలింగ్ పాయింట్ చాలా తక్కువ ఉంది, అంటే కొద్దిపాటికి కోపానికి వస్తారు. కొంతమంది నువ్వేమనుకున్నా, కొన్ని సినిమాలో ఉంటాయి, చెవిలో అది పెట్టుకుంటాడు వాడు, నువ్వేమన్నదో నాకు వినిపించలేదు, ఆ తర్వాత తీసేస్తాడు.
చెవులో వినపడకుండా ఏదన్నా పరికరం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా చెవులు ఓపెన్గా ఉన్నా కూడా ఇఫ్ యూ డోంట్ రిసీవ్ ఇట్ టు ద మైండ్ లెవెల్ ఫిజికల్ హియరింగ్ విల్ నాట్ డూ ఎనీథింగ్. అంటే డోంట్ పే అటెన్షన్ టు ఏదన్నా రాంగ్ ఇది సర్కమస్టెన్స్లో ఉన్నప్పుడు. సో మీ బాయిలింగ్ పాయింట్ చాలా పెంచుకోండి. ఎప్పుడో ఒకసారి కానీ ఫ్రీక్వెన్సీ అంటాం, అంటే ఎంత తరచుగా వస్తుంది అనే దాన్ని వీసే ఇట్స్ ఏ సైన్స్ వర్డ్ ఫ్రీక్వెన్సీ. సైన్స్ నాన్ సైన్స్ వర్డ్ కూడా. తరచుగా కోపం రారాదు, ఎప్పుడో ఒకసారి, ఒక వారంలో 1-2 సార్లు, ఎవ్రీడే కూడా రావద్దు. వారంలో 1-2 సార్లు వచ్చింది, అది కూడా చాలాసేపు ఉండట్లేదు, తక్కువ మోతాదులో వచ్చింది అంటే ఓకే. సో యాంగర్ వి షుడ్ లీవ్. దెన్ వాంట్స్, నీడ్స్ అండ్ డిజైర్స్, WAND, వాంట్, నీడ్ అండ్ డిజైర్. నీడ్స్ ఉంటాయి, దాంట్లో కూడా ఎసెన్షియల్ నీడ్స్. అవి లేకుండా మనం బతకలేము. అవి ఎసెన్షియల్స్, వెరీ ఎసెన్షియల్ నీడ్స్, హైలీ ఎసెన్షియల్, వెరీ ఎసెన్షియల్స్, అవి పూర్తి చేసుకోవచ్చు. వాంట్స్ ఊరికనే కోరిక, ఉన్నదానికి లేని దానికి కోరిక. డిజైర్ అయితే ఒకటి, జీవితంలో ఏదైనా కూడా కొంచెం ఉత్సుకత ఉంటుంది. ఉత్సుకత కొంత లెవెల్లో ఉండే వరకు పర్వాలేదు. ఏదైనా కొత్త విషయం చూసినప్పుడు మనం కొంచెం ఒక లిటిల్ క్యూరియస్, కొంత ఆనందం దొరుకుతుంది, అంతవరకు ఓకే. అంతకు మించి ఉండకూడదు. NCL అని ఇంకొక షార్ట్ ఫామ్లో నెసెసిటీస్, కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్. ఇక్కడ నేను ఎసెన్షియల్ అని చెప్పేది నెసెసిటీస్. నెసెసిటీస్ మనకి 100% మీట్ అవ్వాలి. లైక్ రోటీ, కప్డా ఆర్ మకాన్. బట్టలు వేసుకోవాలి కదా, మన కోసం కాకపోయినా కూడా సమాజం కోసం వేసుకోవాలి. దిగంబర సన్యాసులోనే ఒక కాన్సెప్ట్ ఉంది, శ్వేతాంబర. ఇంకోటి జనుల్లో 2 వర్గాలు ఉన్నాయి, దిగంబరులు, శ్వేతాంబరులు. వైట్ క్లోత్స్, మనకు అదే స్కూల్లో యూనిఫామ్ అంటాము. పోలీస్ వాళ్ళకి ఒక యూనిఫాము, అందరు అదే డ్రెస్లో ఉంటారు. వైట్లో ఉండేవాళ్ళు కొన్ని వర్గాలు అనుకోండి, జైన్స్ కూడా చాలా వరకు వైట్ డ్రెస్లో ఉంటారు. వైట్ ఒక స్వచ్ఛతకి ప్రత్యేకం కనుక వైట్. అంటే ఈ మాట వచ్చినప్పుడు వీ షుడ్ ఆల్సో స్పీక్ అబౌట్ కలర్స్. ఒక్కొక్క కలర్కి ఒరిజినల్ కలర్స్, మనం వాట్ వి సే OBGR అంటాము, OBYGR సంథింగ్. ఈ ఇంద్రధనస్సు 7 కలర్స్, 7 ఒరిజినల్ కలర్స్. షేడ్స్ బోల్డ్ ఉంటాయి, కలర్స్ లిమిటెడ్, 7 కలర్స్ ఆర్ వాట్ ఎవర్. దిస్ ఆల్సో వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. అంటే రోటీ, కప్డా, మకాన్లో కప్డా కావాలి, మన కోసం కాకపోయినా ఇతరులకి. నేను చాలా కాలం క్రితము ఈ దిగంబర జైన్లో, హీ వాజ్ గోయింగ్ ఆన్ ద రోడ్ విత్ ఏ బెటాలియన్. అంటే వాళ్ళ చుట్టూ శిష్యులు ఉంటారు కదా, 20-30 మంది చదరగాడు బ్రిడ్జ్ మీద. ఐ వెరీ మచ్ రిమెంబర్. మన మెమరీ పవర్ కూడా మనం చేసుకోవాలి. అంటే మనం మైండ్ అప్లై చేసి దాన్ని గ్రాఫ్ చేస్తే చాలా రోజులు మైండ్లో రిటెన్షన్ అవుతుంది, సబ్ కాన్షియస్లో స్టోర్ అయ్యి వీ కెన్ రీకాల్ ఇట్ బ్యాక్. మనం పైన పెద్ద చూస్తే మనకి అది దొరకదు. చాలామంది రోడ్లో సిటీ అంతా తిరిగి కూడా ఎక్కడ ఏది ఉందో, ఏ ఆఫీసు కానీ, ఏ ఒక మాన్యుమెంట్ ఉందో, దే డోంట్ రిజిస్టర్ ఇట్ ఇన్ దేర్ మైండ్స్. అంటే మనం కీన్గా అబ్జర్వ్ చేస్తే లైఫ్లో వీ నీడ్ టు బి ఏ కీన్ అబ్జర్వర్. దట్ విల్ బి యూస్ఫుల్ టు ఆల్. సో రోటీ, కప్డా, మకాన్ అనేది నెసెసిటీ. మకాను మీ సొంతమే ఉండొచ్చు, మీకు కొనే కెపాసిటీ ఉంటే. అదర్వైజ్ యూ కెన్ బీ ఇన్ ఏ రెంటెడ్ హౌస్, కనీసం ఒక హట్టు, గుడిసె. కచ్చా హౌస్, పక్కా హౌస్ అని అంటుంటాం. కచ్చా ఇండ్లు, పక్కా ఇండ్లు, ఏదో ఒకటి. సో నెసెసిటీస్లో రోటీ అంటే తినడానికి 3 పూటలు తినలేకపోయినా కూడా కనీసం 2 పూటలైనా తినాలి కదా జీవించి ఉండడానికి. అంటే లేని పరిస్థితులు చెప్తున్నారు. ముప్పూటలో సుష్ఠుగా భోంచేసేవాడు కూడా జీవితంలో ఎప్పుడో ఒకసారి ఒక పూట భోజనానికి కూడా ఇబ్బంది పడిన రోజులు ఉండొచ్చు. నేటికి ఉన్న పరిస్థితి చూస్తుంటే ఎవ్రీడే న్యూస్ పేపర్ చదవాల్సిన అవసరం చాలా ఉంటుంది, చాలా విషయాలు తెలుస్తాయి. 5 రూపాయలకి పెట్టే భోజనాలు అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు 5 రూపీస్కి ది ప్రొవైడ్ మీల్స్. నేను అప్పుడప్పుడు అక్కడ కూడా భోజనం చేస్తుంటాను. నాట్ దట్ ఐ డోంట్ హ్యావ్ మనీ,
నాకు 200-300 పెట్టి భోజనం చేసే స్తోమత ఉన్నప్పటికీ కూడా సమాజాన్ని యొక్క అధ్యయనం కోసము వీ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ ఇట్ అని ఒకసారి తింటున్నాను. ఇక్కడ హైటెక్ సిటీలో తింటే వాడు 2 రకాలు పెట్టారు. దాంట్లోనే 5 రూపాయలది ఒకటి, 10 రూపాయలది ఒకటి. 5 రూపాయలకి కొంచెం లిమిటెడ్ క్వాలిటీ, 10 రూపాయలకు కూడా లిమిటెడే, కొంచెం హెచ్చు క్వాలిటీ. సో భోజనానికి ఈ రోజుల్లో ఒకప్పుడు ఈ పంటలు అది లేక మనకి ఈ గ్రీన్ రెవల్యూషన్ డాక్టర్ ప్రొఫెసర్ స్వామినాథన్ గారు కంట్రిబ్యూషన్ చేత మనకి చాలా రెవల్యూషన్స్, వైట్ రెవల్యూషన్ పాలకి, సమృద్ధిగా పాలకు, అమూల్ డైరీ అండ్ ఆల్, కొరియన్, అండ్ దిస్ గ్రీన్ రెవల్యూషన్ స్వామినాథన్ గారు, బ్లూ రెవల్యూషన్ మత్స్య సంపద. అండ్ ఐఎమ్ అగైనెస్ట్ నాన్ వెజిటేరియన్ ఫుడ్, బట్ స్టిల్. సో నెసెసిటీస్ ఉండాలి, రోటీ కప్డా మకాను, ఇవి ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి దేశంలో, వాళ్ళకి వీళ్ళకని కాకుండా. అసలు బెగ్గర్లెస్ కంట్రీ ఉండాలి, బిఎల్సి. ఇవన్నీ మన భావనలు. అంటే మన సద్భావన ఉన్నప్పుడు తరంగాలలో అది పోయి దానికి ప్రయత్నం చేసే వాళ్ళకి చేరే అవకాశం ఉంది. అంటే ఇది భావన మట్టుకే. ఇది నిజమా కాదా అంటే పార్ట్లీ నిజము. మరి మనం వైర్లెస్లో వింటున్నాం కదా, నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, మధ్యలో ఏం వైర్ లేదు అంటే భావతరంగాలు పోతున్నాయి కదా. సో బెగ్గర్లెస్ కంట్రీకి ఉండాలి. నెంబర్ 1, సోమనుపోతులు లేని కంట్రీ. అంటే ప్రతి ఒక్కళ్ళకి పనిచేసే అవకాశం ఇవ్వాలి. ఇవాళ కూడా ఎంఎన్ రేగా పేరు మార్చి రామ్జీ ఏదో పెట్టారు. పేరైతేమి, కంటైనర్ ఏదైతేమి, కంటెంట్ అదే కదా, షేపే మారుతుంది కంటైనర్లో, కంటెంట్ అదే. గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరంలో 100 రోజులు పని కల్పించాలి అనేసి పనులు చాలా ఉన్నాయి మనకి. రోడ్లు వేయచ్చు, పైప్ లైన్లు వేయచ్చు, సో మెనీ థింగ్స్, పొలాలు దున్నొచ్చు, ఏదైనా గవర్నమెంట్ పనులు. పని లేదనేది కాదు, పని కల్పన ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థలో ఉండాలి. ఏది వ్యక్తులు కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ వ్యవస్థీకృతంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా అంత 100% వ్యవస్థీకరణ లేదు. హియర్ అండ్ దేర్ ఆర్ లూప్ హోల్స్, దేర్ ఆర్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. సో అవి అధిగమించాలి. నెసెసిటీస్, తర్వాత కంఫర్ట్స్ అంటే మనం ఒక పని చేయడానికి కొన్ని అనుకూల ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20 కిలోమీటర్లు పోవాలి, నడిచిపోవడం కష్టము. 5 కిలోమీటర్లు అంటే మనం నడవచ్చు, 10 కిలోమీటర్లు అంటే పెడల్ సైకిల్ పోవచ్చు, 40 కిలోమీటర్లు అంటే యూ నీడ్ ఏ బస్ ఆర్ కార్. ఇవి మనం కంఫర్ట్స్ అంటాము. నెసెసిటీ 100% ఉండాలి, కంఫర్ట్స్ కొంత ఉండాలి, సే 50%. లగ్జరీస్ అనేది, లగ్జరీస్ వైపు ఉత్తమ వ్యక్తి లగ్జరీస్ కోసం చూడొద్దు. ఒకవేళ ఉంటే కూడా ఎప్పుడో ఒకసారి ఫ్లైట్ జర్నీ, ఒకసారి ఒక 3 స్టార్ 5 స్టార్ హోటల్లో భోజనము. దిస్ షుడ్ బి లెస్ దెన్ 10%. నెసెసిటీస్ 100%, కంఫర్ట్స్ 50%, లగ్జరీస్ ఇది. So this is one thing. Wants and desires, this is one thing. We should be careful and away from all bad habits, particularly smoking and driving, smoking and drinking. దీనివల్ల 2 నష్టాలు. డ్రింక్ సిట్టింగ్లో కూర్చుంటే మీకు గంట టైం పడుతుంది. అదే అరగంట మీరు మనోవిల్లాసానికి మ్యూజిక్ వినుకుంటూ ఉన్నారనుకోండి, సుబ్బలక్ష్మి గారి పాటలు కానీ ఇంకేదైనా వినుకుంటూ కూర్చుంటే కనుక మీ పని చేసుకోవచ్చు. ఇది కూడా, మ్యూజిక్ కూడా మీ చెవుల్లోకి పోతుంది. ఉభయ తారకము. యువర్ మైండ్ గెట్స్ ప్యూరిఫైడ్. మీరు సైమల్టేనియస్గా వర్క్ చేయొచ్చు. మీరు తాగుతూ కూర్చున్న అరగంట సేపు, గంట సేపు, కెన్ యూ వర్క్? యూ కెనాట్ వర్క్. మళ్ళీ అదంతా నిషా దిగిపోయేంత వరకు కూడా యూ కెనాట్ వర్క్. ఆ నిషాలో మీరు ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నారో మీకే తెలియదు. అండ్ నేను చాలా సిటీ బస్సులోనే ట్రావెల్ చేస్తుంటాను, నాకు కారు ఉన్నప్పటికీ కూడా. అంటే నేను కావాలని ఎఫర్ట్ఫుల్గా వీలైనంత సింపుల్ లైఫ్ లీడ్ చేయడానికి ప్రయత్నిస్తుంటాను. ఏజ్ అయిపోయింది ఏదో డ్యూరింగ్ 20s 30s అంటే దట్స్ ఓకే. ఎట్ ద ఏజ్ ఆఫ్ 70sలో ఉండి యూ డోంట్ హ్యావ్ టు గో ఫర్ ఏ లగ్జూరియస్ ఆర్ మోర్ హై అండ్ కంఫర్ట్గా పోవాల్సిన పని లేదు. డ్రింక్ తాగి పాపం బస్సులో ఎక్కుతారు, వాళ్ళు ఎక్కలేరు, దిగాలేరు. దిస్ వి హావ్ సీన్. వీల్ స్టాప్ హియర్, కంటిన్యూ టుమారో. నమస్తే, బాయ్. ఓవర్ టు యు సార్. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.